ఇది మల్లన్న గుడి అంటే మన కీసరికి వెళ్ళే రూట్లో ఉంటుంది, కానీ బాగుంటాడు దేవుడు లోపలైతే. అండి అందరికీ నా పిల్లలైన ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నా, నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే మొత్తం దైవ దర్శనాలే అండి. పొద్దు నుంచి గుళ్ళు తిరుగుకుంటూనే వస్తున్నాం. లాస్ట్కు కీసరికి వెళ్ళే రూట్లోనే మనకు గుళ్ళు ఉన్నాయి అనమాట. ఈ గుడి కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. అమ్మవారి గుడి అనమాట. ఇక్కడికి వచ్చినాం, అయిపోయింది, పూజ అయిపోయింది, కొబ్బరికాయలు కొట్టేసి బయట కూర్చున్నాం అనమాట. చూసారు కదా, కనకదుర్గమ్మ వారి గుడి నాకు ఇష్టమైన గుడి, నాకు ఇష్టమైన అమ్మవారు కూడా. అవంటే నాకు చిన్నప్పటి నుంచి అది చెప్పుకోలేను. అమ్మ నాకు ఆమె ఇద్దరు ఈక్వల్ అనమాట, అంత ఇష్టము. సో ఇక్కడ అయిపోయింది. మనం నెక్స్ట్ ఏంటంటే కీసర వెళ్తున్నాం అనమాట. ముందు అక్కడ చేసిన గుళ్ళలు ఎందుకు తీయలేదు అని అంటే కుదరలేదు. ఇక పిల్లలు ఇద్దరు నాతో అడావిడిగా ఉండే వరకు నాకు వీడియో తీయడం కుదరలేదు అనమాట. ఓకేనా, మనం మళ్ళీ కీసర గుట్ట వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ చేద్దాం. నీ దర్శనాలే దర్శనాలు పల్లి నాకైతే ఎందుకో. అమ్మవారు నాగదేవత అనమాట. మన దుర్గమ్మ వారి పక్కనే మనకు ఎల్లమ్మ తల్లి అని కూడా అంటాం మనం, మన మాటల్ని. ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక మనం కీసరగుట్ట. ఇది కీసరగుట్ట రూట్ అనమాట. లోపల ఇక్కడ నాగదేవత ఉంటుంది, ఇంకొక అమ్మవారు. నెమళ్ళు కనబడతాయి ఎప్పుడు, ఎందుకో ఈరోజు మనకు నెమళ్ళు కనిపించలేదు. ఇక్కడ హాస్టల్స్ కూడా ఉంటాయండి లోపల, గురుకుల హాస్టల్స్. ఇప్పుడు సండే కదా, చాలా చాలా మంది వచ్చింది. ఎప్పుడు ఇంత ఉండరు. ఇక్కడ హాస్టల్ ఉందండి, అందరు వచ్చినట్టున్నారు, పేరెంట్స్ అందరూ. ఇది హాస్టల్. ఇక్కడ మనం ఒక 20 రూపీస్ ఇచ్చి పైకోవాలన్నమాట. సండే అంటే ఇంత రష్ ఉంటుందా? మస్తు రష్ ఉన్నది, భోజనాలు అవుతున్నాయి ఇక్కడ. ఎంత బాగుంటుందో ఈరోజు అని. ఇక్కడ నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందండి. ఎందుకు అంటే అక్కడ గుళ్ళో పాటలు పెట్టారనమాట. మనం ఆ పాటలు పెట్టడానికి ఉండదు కాబట్టి కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి నేనే వాయిస్ ఇస్తున్నా. ఈరోజు స్పెషల్ డే ఏంటంటే అండి, ఆదివారం అమావాస్య అనమాట. ఇది మన మార్వాడీస్కి చాలా అంటే స్పెషల్ డే అంట. శివుడికి వాటర్ తీసుకొచ్చి స్పెషల్గా ఆ వాటర్తోని అభిషేకం చేస్తారంట. ఇది ఎక్కడ అంటే మనకి కాశీ అటు సైడు వీళ్ళందరూ వెళ్ళి చేసుకుంటారంట. ఇక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అట్లా చేస్తారంట. నాకు కూడా తెలీదు. అది నేను గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మన పక్కన ఉంటారనమాట. బాబాయ్ అని చెప్పేసి అంట కదా, వాళ్ళు కూడా అక్కడ సైడ్ వాళ్ళే. బాబాయ్ ఇట్లా సంగతి అంటే తను చెప్పిందనమాట. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలండి. ఎంతమంది అంటే మొత్తం మార్వాడీసే ఉన్నారు. అసలు బాగా అంటే అక్కడ భోజనాలు అంటే వాళ్ళ చుట్టాలు పిలిపించుకొని భోజనాలు చేయించుకోవడం, భజనలు చేసుకోవడము. అక్కడ ఏదో అయితే స్పెషల్గా ఏదో ఫంక్షన్ అయితే జరుగుతుంది, ఫంక్షన్ లాగా ఉంది పైన.
అక్కడైతే ఏదో జరుగుతుంది. మనం అక్కడ దానికి వెళ్ళడం కూడా కుదరలేదు. కానీ మీకు చూస్తే అర్థమవుతుంది కదా! చాలా అంటే చాలా రష్‌గా ఉండే. కానీ చాలా బాగా అనిపించింది. మేము ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. నేను పిల్లల్ని తీసుకొని ఈరోజు సండే కదా! సో, ఈరోజు గుడ్ డే అంటే మంచి రోజుంది. ఈరోజు దేవుని దర్శనం చేసుకోవాలనని ఖచ్చితంగా ఆ రోజు ప్లాన్ చేసుకొని, ఒకరోజు ముందే ప్లాన్ చేసుకొని బయలుదేరినాం. అక్కడికెళ్ళిన తర్వాత మనకి 1కి క్లోజ్ అయితదనమాట టెంపులు. 3కి ఓపెన్ అయితది. సో, మేము అదంతా అంటే ఓపెన్ అయ్యి అంటే క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యే వరకి వెళ్దాంలే అన్నట్టు నేను ఈలోపు మొత్తం గుళ్ళన్నీ తిరుక్కుంటూ వచ్చినా అనమాట. గుళ్ళని తిరుక్కుంటూ వచ్చేవరకు అక్కడ ఏందంటే 2:30నే అయ్యింది. అప్పటికి ఓపెన్ ఉంది. అంటే ఈరోజు ఓపెన్ ఉంటదని చెప్పేసి అర్థమైందనమాట. నేను కూడా అక్కడ చాలా మాట్లాడినా అండి. అవి మనకి యూజ్ లేకుండా అయిపోయినమాట. ఎందుకంటే దేవుడి పాటలు పెట్టడం వల్ల అక్కడ నా మాటలు కూడా చెప్పడానికి లేకుండా అంటే అక్కడ ఇంకా చాలా స్పెషల్‌గా చెప్పిన. ఇప్పుడు అక్కడ చెప్పింది నేను ఇక్కడ కూడా చెప్పలేననుకో అంత బాగుండే. సో, అది మిస్ అయిపోయినామనమాట. ఇక్కడ మనకి లోపలికెళ్ళే దారి అండి. కానీ లోపలికెళ్తుంటే ఎంత మంచిగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. కానీ దగ్గర దానికి ఇవ్వలేదు. దూరం నుంచే ఇచ్చిరనమాట దర్శనం కూడా. ఇక్కడ మాత్రం లోపల అంటే ఫోన్స్ గానీ, కెమెరాస్ గానీ తీసుకుపోవడానికైతే నాట్ అలౌడ్ అండి. లోపలికైతే లేదు. సో, మనం బయట వరకు ఏం తీసుకున్నా ఈ చుట్టుపక్కల వరకే తీసుకోవడానికి ఉంటదనమాట. అయితే నేను కొంచెం వరకన్నా ఉంటుందేమో లోపల ఆప్షను అని చెప్పేసి ఉండే. యాక్చువల్లీ అది లేదు. అంటే మేము ముందే ఆల్రెడీ యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అవన్నీ చేసి చూసే లోపల ఎంతవరకు మనం చూపించగలము అని చెప్పేసి చూసే పోయినామనమాట. కానీ చాలా ప్రశాంతత అసలు ఆ రోజంతా ఉండడం ఎంత హ్యాపీగా ఉండనో. అక్కడ టెంపుల్స్‌లో ఏమడిగారంటే ఈరోజు బర్త్‌డేనా మీది ఎవరిదైనా అని చెప్పేసి అడిగిర్రు. మంచిగా అనిపించింది. అంటే అట్లా హ్యాపీగా పోయినామన్నట్టు. ఇంకోటేందంటే ఇక్కడ స్పెషలు మనం ఈ బొట్టు అసలు మంచిగా అనిపించింది బొట్టు పెట్టించుకోవడం కూడా. మనకి ఎప్పుడు ఈ కొబ్బరికాయలు కొట్టే అతను ఉండడు. ఎప్పుడు మనం శివుడిని తాకి మనం పాలతో అభిషేకం చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది. ఈసారి దగ్గరికి పోవడానికి కూడా లేకుండే. జస్ట్ అట్లా వాళ్ళు వచ్చి వాటర్తో అట్లా చేస్తే ఏమనట్లేదు కానీ ఏమన్నా పాలు పెరుగు అని అంటే తనే పోస్తున్నాడు అనమాట దగ్గర రానియట్లే. కానీ మొత్తం మీద లోపలికైతే పోతున్నాం. నాకేందంటే ఇక్కడ నేను ఇంత మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందే అనిపించింది. అంటే నేను పక్కన నాకు మైక్ ఉందన్న ధ్యాస లేదు. నేను మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నానన్నమాట. నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే మన శివుడి మంత్రాలు వస్తున్నాయన్నమాట. అవి వస్తున్నాయనేది నేను అసలు పట్టించుకోలే ఆ శ్లోకాలు. నా అంతలో నేను మాట్లాడుకుంటూనే పోయానన్నమాట చాలా వరకు. నాకెప్పుడు ఇంట్లో పిల్లలు ఎక్కువ ఎప్పుడుంటే అప్పుడు టెంపుల్స్‌కే తీసుకెళ్తా అండి. చాలా వరకి మా పిల్లల్ని టెంపుల్స్ ఎక్కువ ఇష్టపడతారు. చిన్న బాబు, పెద్ద బాబు అయితే ఎప్పుడు మనం కీసర వెళ్దామా లేకపోతే మాకు ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయిలేండి. ఆ ఏ గుడి అంటే వాళ్ళకి ఇష్టమైన ఒక 2, 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ గుళ్ళు అంటే చెప్తా గానీ ఆ ఏరియాస్ అయితే నాకు ఐడియా లేదు. సో, మనం అమ్మవారి టెంపుల్ గానీ, ఇక్కడ మన గట్కేసర్ దగ్గర గానీ ఇట్లా కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా సరే అమ్మ టెంపుల్‌కెళ్దాం అంటారు. దాంట్లో మాత్రం వాళ్ళకి చాలా ఇష్టమైంది. వాళ్ళెప్పుడు కూడా ఒకటే తిరిగి అడిగేది మాత్రం కీసర. ఎందుకంటే పొద్దునెళ్ళి సాయంత్రం వరకి మేము అక్కడే ఉంటాం. మ్యాక్సిమం ఒక 11కి అట్లా 10కి వెళ్తే సాయంత్రం 6:30, 6 అయ్యేంత వరకు అక్కడే స్పెండ్ చేస్తాము. సో, అట్లా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఏమో అండి. నాకైతే పిల్లల్ని ఇట్లా టెంపుల్స్ తీసుకెళ్ళడమే చాలా ఇష్టం అనమాట. నాకెక్కడ బయట తీసుకెళ్ళమన్నా నాకు పొల్యూషన్ అంటే అస్సలు పడదు. అందుకని చెప్పి నేను ఎక్కువ టెంపుల్స్‌కెళ్ళడం అలవాటు. పిల్లలకు కూడా అదే అలవాటయిపోయింది. ఎక్కడికెళ్ళినా వాళ్ళు గుడికెళ్దామని చెప్పేసి అడుగుతారు తప్పించి, ఇంకా బయట తీసుకెళ్ళమని అస్సలు అడగరు. ఇక్కడ మనకి లోపల వీడియో తీసుకునే ఛాన్స్ ఉంటే మాత్రం చాలా బాగుండేదండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటారు. శివుడు, నరసింహస్వామి ఉంటారు, రాముల వారు ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకోటేందంటే ఇక్కడ మనకు లోపల అంటే చూడనీలే గర్భగుడిలో కదా! సో, ఇదనమాట పెద్ద గోపురంలో ఉంటాడనమాట దేవుడు. అది మాకు చాలా బాగుంది. చూడడానికి మస్తు అనిపించింది. అందుకని చెప్పి స్పెషల్‌గా అక్కడ నుంచొని మరీ వీడియో తీసుకున్నామనమాట.
ఇప్పటివరకు కీసర వెళ్ళని వాళ్ళు, వెళ్దామనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. ప్రశాంతంగా దర్శనం అవుతుంది. మీరు అంటే మనకి ఇక్కడ ఏ టెంపుల్స్కి వెళ్ళినా బయట ఎక్కువసేపు స్పెండ్ చేయలేము కదా. ఈ గుడికి వెళ్తే మాత్రం చాలాసేపు స్పెండ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న కీసరగుట్టకి పోదాం పోదాం అనుకుంటున్నా మాటని పక్కకు పెట్టేసి వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ శివయ్య కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు లోపల. ఇక్కడ నేను గుడి గురించి చెప్పడము చేయడం అవన్నీ చెప్తున్నా కదండి. నా కొడుకు అయితే పక్క నుంచి లడ్లు 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 అంటారు అనమాట. నా పెద్ద కొడుకు ఏంటంటే చాలా వరకు లడ్లు అంటే చాలా ఇష్టం. మనం కీసరగుట్ట వెళ్ళాలి అని వాడు కంటిన్యూగా పాట పాడేది కూడా ఆ లడ్ల గురించే. కీసరగుట్టలో లడ్లు అంటే వాడికి పెద్దోడికి పిచ్చి ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే చిన్నోడు ఏంటంటే స్వీట్ తింటాడు కానీ తక్కువ, కానీ పెద్దోడికి బాగా ఇష్టం అన్నట్టు లడ్లు. నాలాగా నేను కూడా బాగానే తింటా అండి లడ్లు. అట్లా వాడు లడ్ల దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఒక గంట నుంచి మేమటొడ్డాడు అనమాట. లాస్ట్కి అయితే లడ్లు అయితే తీసుకున్నాము. లడ్లు తీసుకున్న తర్వాత పాపం ఏం జరిగిందంటే అక్కడ నా పెద్ద కొడుకు లడ్లు తినడానికి ఆప్షన్ లేదనమాట. పాపం వాడి మొఖానికి దెబ్బలు తాకినాయి కదా శనగపిండి అని చెప్పేసి వాడికి తెలియదు, నాకు కూడా గుర్తులేదు. పాపం లడ్లు తీసుకున్న తర్వాత చాలా మూడ్ అప్సెట్ అయిపోయిండు. మీరు తినేసేయండి, నేను కళ్ళు మూసుకుంటా అని చెప్పేసి పాపం నా కొడుకు మొత్తం మీద లడ్లు అసలు ముట్టుకోలే. వాళ్ళు లడ్లు అడిగిన దానికి అక్కడ తినకపోయే వరకు కూడా నాకు చాలా బాధ అనిపించిందండి. మళ్ళీ ఈ లడ్లు తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పక్కన నాగదేవత గుడి ఉంటుంది అనమాట. ఇక్కడైతే నాగదేవత గుడిలో దర్శనం అయిపోయిందండి. బయటకు వచ్చినాం మేము. వీళ్ళ గురించి అయితే స్పెషల్గా ఒక అంటే 100 కానీ 200 కానీ చేంజెస్ తీసుకొని పెట్టుకుంటాము. వీళ్ళందరికీ పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు వాళ్ళకు డబ్బులు ఇస్తూ వచ్చారనమాట. మాకైతే స్పెషల్గా ఏదేమైనా సరే వీళ్ళనైతే గుర్తుపెట్టుకుంటాం. అక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి స్పెషల్గా చేంజ్ అయితే చేతిలో పెట్టుకుంటాం అనమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనము చెప్పులు అవి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం అనమాట. పైన కోతి పడుకుంది, అది చాలా వెరైటీగా పడుకుంది అనమాట. మా పెద్దోడు ఉండి అమ్మ కోతి చూడని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. చాలా వెరైటీగా పడుకుంది అది. ఇది మనకి అంటే శివుని గుడి ముందు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలా లింగాలు ఉంటాయండి ఇక్కడ. అన్ని లింగాలు కూడా ఎప్పుడు పూజలు చేసుకుంటూనే ఉంటారు. చిన్నోని తీసుకురమ్మని చెప్తే చిన్నోడే ఇంకా ఈ వీడియో అంతా అంటే ఇక్కడ నుంచి వీడియో మొత్తం వాడే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా మా దర్శనం అయిపోయి బయటకు వచ్చి ఇంకా చెప్పులు వేసుకొని అంటే ఒక దగ్గర కూర్చొని తిందామని చెప్పేసి బయలుదేరినామండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా నీరసం కూడా వచ్చింది. పిల్లలకైతే నడిచే ఓపిక కూడా లేదు. పొద్దున స్టార్ట్ అయినాం, అప్పటికి మాకు దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేవరకు మొత్తానికి 5 అయిందనమాట. పిల్లలకి ఎంత అంటే మాట్లాడడానికి నడవడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది. పాపం వాళ్ళు కూడా ఇంటి దగ్గర తినమంటే తినకుండానే వచ్చారనమాట. అక్కడే తింటామని చెప్పేసి పొద్దు నుంచి గుళ్ళ దర్శనాలు అవన్నీ అయినాయి అనమాట. అక్కడ ఏం చెప్తున్నా అంటే మేము తినడానికి వచ్చినామండి. ఇక్కడ మాకు ఈ చెట్టు దొరికింది. ఈ చెట్టు పేరు అయింది పాలకృష చెట్టు అంటారండి. ఆ పాలకృష చెట్టు కింద ఇక తిందామని చెప్పేసి బెడ్షీట్ పరుచుకొని అక్కడ కూర్చుంటున్నాం. అదే చెప్తున్నా, ఇక్కడ కూడా చాలా ఈజీగా వినిపిస్తున్నాయి అన్నమాట అక్కడ నుంచి పాటలు. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఉంచలేదన్నట్టు, కానీ చాలా కొన్ని చెప్పిన అక్కడ విషయాల గురించి కూడా, కానీ ఇక అంటే పెట్టడం కుదరలేదన్నమాట. వాయిసే ఇస్తున్నది కూడా. అక్కడ ఏమైందంటే మనం అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మనం ప్లేట్లు మర్చిపోయినాం అనమాట. ప్లేట్లు మర్చిపోయి ఇంకా వచ్చేటప్పుడు గుడి దగ్గర ఆగినాం. గుడి దగ్గరనే అరిటాకులు కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. ఆ విషయం కూడా ఇక్కడ చెప్పిన. మేము తినడానికి అయితే ఎప్పుడు ఇంటి దగ్గర వండుకొని స్పెషల్గా ఫుడ్ అయితే తీసుకుపోతామండి. అక్కడైతే ఏం కొనుక్కొని తినడానికి అయితే ఏమి ఉండదు. అక్కడ ఏమి ఉండవు కూడా షాప్స్. మనం ఇంటి దగ్గర నుంచే తీసుకుపోవాలి ఏదైనా సరే. అక్కడ నేను అరిటాకులు తీసుకొచ్చినని చెప్తా ఉన్నాను. మేము తినంగానే వర్షం స్టార్ట్ అయింది. గొడుగులు పెట్టుకొని కూర్చున్నాం. ఎంత వర్షం అంటే మ్యాక్సిమం ఇక్కడికి రాలేదు, కొంచెం తుప్పురు లెక్కనే వచ్చింది, కానీ ఇక్కడైతే మొత్తం ఫుల్ వర్షం వచ్చింది. చూసిరా వానలో మా కష్టాలు. శివయ్య అట్లా చేస్తున్నాడు. వర్షం వస్తుంది, కనబడతలేదు నాని.
ఈ బండల మీద కనబడుతుంది చూడు, ఇక్కడ వాటర్ కొంచెం కనబడుతుంది కదా, కొంచెం ఇంతసేపు ఎక్కువ పడ్డది, అయ్యో కనబడతలేదురా, స్క్రీన్ మీద నీళ్ళు ఉన్నాయని. అంటే మన అంబ్రిల్లా చూపిద్దాం. అయిపోయింది నా గొడుగు పోయింది, పట్టుకోరా. కనబడ్డదా? ఆడ ఎక్కువ పడుతున్నాడు, మొత్తం ప్లేస్లో ఎక్కువ పడుతున్నాడు కదా. ఏం కనిపిస్తుంది, ఎంతసేపు అనిపించింది. ఇప్పుడు కనిపిస్తలేదా? మొత్తం డల్ అయిపోయింది చూడు, మబ్బుగా ఏం కనిపిస్తలేదు చూడు, మబ్బులు లేకుండే అంతా వర్షమే. చూసిరు కదండి పొద్దున్న నుంచి మన జర్నీ కానీ మన టెంపుల్స్ ఏమేమి తిరిగినాయి అంటే కొన్ని పెట్టినా కొన్ని పెట్టలేదులే. సో మన కీసరగుట్ట వచ్చింది అయితే మొత్తం చూసిరు కదా. ఇక్కడనే ఇంకా వర్షం మనం వీడికి వచ్చి తినడము, వర్షం పడ్డము, పిల్లలు ఫోటోలు దిగడము, రెస్ట్ తీసుకోవడము, ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేయడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే 6 అవుతుంది టైం వచ్చేసి, ఇంకా వెళ్దాము. ఎందుకంటే ఇంతకంటే చీకటి అయితే కూడా బాగుండదు, దిగి వెళ్ళిపోయే వరకు కూడా చీకటి అవుతుంది. సో మీరు ఫస్ట్ కాంచి చూసిందా అని మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నా పిల్లల్ని బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుండా అయితే అస్సలు పోవద్దు. మీ లైక్ అనేది నాకు మరింత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అండి. ఈ మధ్య వ్యూస్ కూడా వెళ్ళట్లేదు, ఈ మధ్య నాకు వీడియో అంటే నేను వీడియోస్ పెట్టడం కూడా కొంచెం లేట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే ఖచ్చితంగా నాకు మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుందండి. ఇంకా ఉంటా, బాయ్.